కొద్దిగా ఎదురుకి జరగండి. నన్ను అటు సైడ్ అంట వెళ్ళండి. కొంచెం పిల్లలు, చిన్న పిల్లలు, కింద కూర్చోగలిగిన వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి చిరునవ్వుతో చప్పట్లు కొట్టండి. నవ్వుతున్నారా? పక్కన ఉన్న వాళ్ళకి షేకండి ఇవ్వండి. హౌ ఆర్ యూ? హాయ్, హలో, హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్, శుభోదయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఎంతమంది నిద్రపోయారు? పగలు నిద్రపోయారా? ఇంటికి వెళ్ళి నిద్రపోయారా? సంతోషంతో నిద్రపట్టలేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యను ప్రేమిస్తున్నాడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీల కూటం అంటారు కానీ ఇక్కడ అందరూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికి న్యాయం చేయాలి, అవునా? చిన్నపిల్లలు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మన గ్రామంలో అందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక కుటుంబం అంటే ఒక భార్య, భర్త, పిల్లలు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరూ ఉంటారు కదండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉంటేనే దాన్ని ఏమంటారు? కుటుంబం అంటారు. ఒక్కలే ఉంటే ఒంటరి, సింగిల్ అంటారు. కానీ ఫ్యామిలీ అంటే అందరూ ఉంటారు. దేవుడు ఆది కాండంలో మనం చూస్తున్నాము, ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు దేవుడు ఒక మాట పలికాడు ఆదామును చూసి, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు అని చెప్పి ఆయన కోసము ఒక సాటి అయిన సహాయము చేశారు. ఆమెనే అవ్వ. హల్లెలూయా. సో దేవుడు వారిద్దరిని కూడా ఆశీర్వదించాడంట. ఏం చేశాడండి? భార్య భర్తలని, అంటే మొదటి తల్లిదండ్రులు, మన పితరులు, మన తల్లిదండ్రులు, ఆది దంపతులు, దేవుడు వారిని ఆశీర్వదించి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి, ఈ భూమిని నిండించండి, ఈ భూమిని మీరు స్వాధీనము చేసుకోనండి అని మొట్టమొదటి బ్లెస్సింగ్ దేవుడు ఎవరికి ఇచ్చాడు? అవ్వ ఆదాముకి, అంటే భార్య భర్తలకు ఇచ్చారు. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఇచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశారు? ఒక పెళ్లిలో చేశారు. ఒక దంపతులుగా అవుతున్నటువంటి ఆ వివాహములో, కానాపల్లి వివాహములో దేవుడు నీటిని ద్రాక్షారసముగా మార్చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మార్చే దేవుడు. దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, లేమిని ఐశ్వర్యంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఆమేన్. బైబిల్లో దేవుడు ఎంతో మంది కుటుంబాలలోకి వెళ్ళారు యేసు ప్రభు, అవునండి. పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు అత్త జ్వరంతో పడుకుంది. ఆయన ఏం చేశారు? అత్తను తాకగానే ఆమె జ్వరము విడిచిపోయింది. మంచిగా చలాకిగా లేచి చక్కగా వంట చేసి యేసయ్యకు భోజనం పెట్టింది. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటిలో మరి వాళ్ళ పరిస్థితిని మార్చేశాడు. ఎందుకంటే జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, మంచి గవర్నమెంట్ ఆఫీసర్. కానీ ఆయనకి అన్ని ఉన్నాయి, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో ఏం లేదు? రక్షణ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. హల్లెలూయా. భార్య బిడ్డలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అన్ని ఉండి అందులో యేసు ప్రభు లేకపోతే సంతోషం ఉంటుందండి? ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఆ ఇంటికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. ఆమేన్. యేసయ్య వచ్చిన వెంటనే జీవితం మారిపోయింది, మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది, వెలుగు వచ్చేసింది. అందుకే యేసయ్య అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. ఈరోజు ఎంతమంది రక్షణ ఇంటికి తీసుకెళ్తారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావాలా రక్షణ? హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజు మనం చూసాం, నీవును నీ ఇంటి వారును రక్షణ
పొందుదురు. హల్లెలూయా. ప్రభు యేసునందు విశ్వాసం వచ్చినట్లయితే నీవు మాత్రమే కాదు, నీ ఇంటిలో నీ భర్త, నీ భార్య, పిల్లలు అందరూ కూడా రక్షణ పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంటిలో ఎప్పుడు సంతోషం ఉంటుందండి? మన ఇంట్లో చెప్పండి. మన ఇల్లు అంటే అందరం కూడా, ఇప్పుడు సపోజ్ అమ్మకు బాగాలేదు అనుకోండి, ఓకే అమ్మకు బాగాలేదు కదా అని నాన్న సంతోషంగా ఉంటాడా? పిల్లలు సంతోషంగా ఉంటారా? ఉండలేరు కదా. అందరూ ఒక్కరికి బాగలేకపోతే ఇంట్లో అందరూ బాధపడతారు. ఒకవేళ డాడీకి బాగాలేదంటే అందరూ కూడా బాధపడతారు. నాకే బాగలేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. మీ చిన్నారి పిల్లలకి జ్వరం వచ్చింది అనుకోండి, మీరు నిద్రపోతారా? చాలా బాధపడతారు. అయ్యో నా బిడ్డకి జ్వరం వచ్చింది, తగ్గట్లేదు. తల్లిదండ్రులు చాలా విలువెల్లాడిపోతారు. కుటుంబం అంటే ఒక్కరు బాధపడితే అందరూ బాధపడతారు. అదే ఒక్కరు సంతోషిస్తే, మీ ఇంటిలో నీ బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 10th లో ఫస్ట్ ర్యాంక్ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంట్లో అందరూ సంతోషిస్తారు. మా బిడ్డ చాలా ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయిన స్వీట్లు కొని పంచి పెడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇంటిలో అందరూ, దేవుడు ఒక తండ్రి పోర్షన్ ఇచ్చాడు, ఒక తల్లి పాత్ర ఇచ్చాడు, ఒక కుమారుడు పాత్ర ఇచ్చాడు, ఒక కుమార్తె పాత్ర ఇచ్చాడు. అందరూ కూడా వారి వారి పాత్రలు పోషించాలి, వారి వారి బాధ్యతలు నిర్వహించాలి. అప్పుడే ఇంట్లో ఏముంటుంది? ఏమా ఒక్కొక్కరు వచ్చి నాకు ఈ రోజు చాలా మంది సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా ఫోన్ చేసి చెప్తా ఉంటారు, సిస్టర్ మా ఆయన ఇలా ఉన్నాడు, ఇంట్లో అస్సలు ఏం బాగాలేదు, మా ఆవిడ ఇలా ఉంది, అస్సలు బాగాలేదు, నా కొడుకు ఇలా ఉన్నాడు, నా కూతురు ఇలా ఉంది, మా అత్త మామతో సమస్య, మా ఆడపడుచులతో సమస్య, ఏదో ఒకటి సమస్య. కుటుంబంలో ఎవరి ద్వారా వస్తుందండి సమస్య? ఎవరో ఒకరి ద్వారా సమస్య వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరు తాగుబోతుగా ఉంటే, ఒకరు సంపాదిస్తా ఉంటే, ఒకరు ఖర్చు పెడతా ఉంటారు. ఒకరు పొదుపు చేస్తా ఉంటే ఇంకొకరు మొత్తం పాడు చేస్తా ఉంటారు. అవునా? ఒకరి ఇంటి పరువు కోసం పాటు పడతా ఉంటే ఇంకొకరు ఇంటి పరువుని బయటపడేస్తారు. హల్లెలూయా. ఆ కుటుంబంలో శాంతి ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అందుకే బైబిల్లో అండి మీరు ధర్మశాస్త్రం చదవండి. మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మోషే ద్వారా ప్రజలు ఎలా ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, ప్రభా నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు పాటించాలి. సింపుల్. నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తే చాలు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోడ్డు రూల్స్ పాటించాలి. నువ్వు లెఫ్ట్ లో వెళ్ళాలి, కరెక్ట్ గా సిగ్నల్ వేయాలి, అన్ని ఉన్నాయి రోడ్డు రూల్స్. దానికి ఒక ఎగ్జామ్ ఉంది, లైసెన్స్ ఉంది, అప్పుడే నువ్వు బండి నడిపించగలవు. హల్లెలూయా. ఈ లోకంలో కూడా మన బండి, మన జీవితం అనే బండి నడిపించబడాలి అంటే మనకు కూడా దేవుడు కొన్ని పద్ధతులు ఇచ్చాడు, కొన్ని రూల్స్ ఇచ్చాడు. అవే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు అని చెప్పాడు. అయితే అతను అడుగుతాడు, అయితే 10 ఆజ్ఞలు ఏంటి? 2 ముఖ్యమైన ఆజ్ఞలు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించుము, ప్రేమించుము, సేవించుము. ఇందాక అందుకే మనం పాడాం కదా, ప్రేమించేదన్ అధికముగా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె, నీ వలె అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ తోటి వారిని ప్రేమించాలి. నీ తోటి వారు అంటే ఎవరు? హల్లెలూయా. ప్రశ్నించారు ఒక వ్యక్తి వచ్చి, ప్రభా నా తోటి వారు ఎవరు, నా పొరుగు వారు ఎవరు? ఫస్ట్ మన ఇంటిలో మన పొరుగు వారు ఎవరు చెప్పండి? ఈ లోకంలో మనం రావడానికి ఎవరండి కారణం? మన అమ్మ నాన్న, పేరెంట్స్, తల్లిదండ్రులు. హల్లెలూయా. భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులను మనం మొట్టమొదట ప్రేమించాలి. హల్లెలూయా. ఎన్నో ఆజ్ఞ? 4వ ఆజ్ఞ. నీ తల్లిని తండ్రిని సన్మానింపు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వలనట్లు ఈ లోకంలో నువ్వు దీవించబడాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే మొట్టమొదట నీ తల్లిని నీవు
ప్రేమించాలి, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఎంతమంది తల్లిదండ్రులని ప్రేమిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు ప్రేమిస్తారు, ఒక వయసు వచ్చేసరికి అన్ని నాకు తెలుసు, అమ్మా నువ్వు నాకు చెప్పాల్సిన పర్లేదు, డాడీ నువ్వు నాకు చెప్పాల్సిన పర్లేదు. పిల్లరా, ఒక చిన్న సాక్ష్యం. ముత్తంగిలో ఒక తల్లిదండ్రులు వచ్చారండి, పిల్లలు లేరు, 15 సంవత్సరాలు వాళ్ళకి. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిగా సంతానం ఇచ్చాడు. ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పెరుగుతున్నాడు, అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒకడే కదా, 15 సంవత్సరాల తర్వాత పుట్టాడు. బాబుని చాలా అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచారు. ఏమేం తెలుసా అండి, ఆ అబ్బాయి చాలా గారాబం అయిపోయాడు. అమ్మ నాన్న మాట వినట్లేదు. 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చేసాడు. అస్సలు పేరెంట్స్ మాట వినట్లేదు. 10th క్లాస్కి వచ్చాడు. వాళ్ళు ఎప్పుడు నాకు ఫోన్ చేసి, సిస్టర్ బాబు కోసం ప్రే చేయండి, అస్సలు మాట వినట్లేదు, మాట వినట్లేదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, దోస్తులు, స్నేహితులు, వెళ్ళిపోతున్నాడు. 10th ఎలాగో పాస్ అయిపోయాడు. హల్లెలూయా. ఇంటర్కి వచ్చాడు, ఇంకా మాట వినట్లేదు. కాలేజీకి వెళ్ళను, నేను చదవను, ఫోన్ తీసుకొని వెళ్ళిపోవడం, ఎప్పుడంటే అప్పుడు రావడం, నైట్లో రావడం. చాలా విసిగించేస్తున్నాడండి. ఎంత విసిగించేస్తున్నాడంటే వాళ్ళు ఫోన్ చేసి నాకు ఏడుస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. మొన్న ఈ మధ్య సడన్ గా ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి ఆ సహోదరి ఏడుస్తా ఉంది, అమ్మా ఇంకా బాబు లేడు. హల్లెలూయా. ఏమైంది, బాబు లేడంటే ఏమైందమ్మా అంటే, ఇంకా బాబు లేడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటుంది. నాకు కూడా చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే ఆ బాబు పుట్టక ముందు నుంచి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. బాబు ఇంట్లో అమ్మ నాన్న వద్దు అని చెప్తున్నా కూడా బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు, పార్టీ అని వెళ్ళిపోయాడు, బర్త్డే పార్టీ. తల్లిదండ్రులని కాదని నువ్వు పార్టీలకని, సినిమాలకని, షికార్లని, ఫ్రెండ్స్ అని నువ్వు వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతుందో, నీ ప్రాణం పోతే, నీ జీవితంలో నీకు ఏదైనా అయితే ఎవరికండి బాధ? తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరు తీర్చాలి? హల్లెలూయా. బాబు వెళ్ళిపోయాడు. ఆ నడిపించేవాడికి కూడా బైక్ నడిపించడం రాదంట. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు చనిపోయారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యవ్వనస్తులు, చిన్నారి పిల్లలు, మీ తల్లిదండ్రులని మొట్టమొదట, నువ్వు చాలా మంది నేను బాగా చదవాలి, నేను పైకి రావాలి, నాకు ఉద్యోగం కావాలి, నేను దీవించబడాలి అని వచ్చి అడుగుతున్నారు, ప్రార్థన కోరుకుంటున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. నువ్వు దీవించబడాలంటే నంబర్ 1 దేవుణ్ణి ప్రేమించు. హల్లెలూయా. ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. దేవుని దగ్గర నుంచి మన ఆశీర్వాదాలు పొందుకునే ముందు ఫస్ట్ మనం దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఫస్ట్ దేవుని ఆజ్ఞలు. ఆదివారం వచ్చిందా, గుడికి రా. హల్లెలూయా. గుడికి రావాలంటే తల్లిదండ్రులు మీరు మీ పిల్లలని చిన్నప్పటి నుంచి దేవాలయానికి తీసుకొని రావాలి. ఆమేన్. పెద్దవాళ్ళు వస్తారు చాలా మంది, పిల్లలు ఏం చేస్తున్నారో మా గుడికి రాలేదు, వాళ్ళు చదువుకుంటున్నారండి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంత చదువుతున్నారు? వాళ్ళు చదువుతారా? ఫోన్లో ఉంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు, చదువు అని చెప్తారు, ట్యూషన్ అని చెప్తారు, అదని చెప్తారు, ఇదని చెప్తారు. వాళ్ళు అంతా సిన్సియర్ గా చదివే వాళ్ళైతే తల్లిదండ్రులు చెప్పినట్టు గుడికి వస్తారు. గుడి మానేసి నువ్వు చదువుతున్నా అంటే అది మాత్రం దొంగ చదువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చదువు అది? నువ్వు చదివినా పాస్ కావు, నువ్వు పాస్ అయినా నీకు ఉద్యోగం రాదు. నువ్వు చర్చికి రాకుండా, దేవుని ఆలయానికి రాకుండా, ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా, దివ్య బలి పూజలో పాల్గొనకుండా, దివ్యస్థ ప్రసాదం తీసుకోకుండా, నేను చదివేస్తాను, నేను వెలగబెడతాను అంటే అది వేస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ నీకెవరు? దేవుడు. దేవుని సన్నిధికి రా. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని కొట్టి స్కూల్కి ఎట్లా పంపిస్తారో కొట్టి గుడికి తీసుకురా. బెత్తం వాడని తల్లిదండ్రులు కుమారులకు శత్రువుతో సమానం అంట సామెతల గ్రంథంలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కుమారులని బిడ్డల్ని చర్చికి తీసుకొని రావాలి, దేవుని ప్రేమించాలి, ఆదివారం గుడికి, తర్వాత దశంభాగం దేవునికి ఇవ్వాలి. ఈ 3 ఆజ్ఞలు. దేవుని నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. గురువులను
దేవుని సేవకులను గౌరవించడం నేర్పించాలి. కొంతమంది ఈ రోజుల్లో, స్పెషల్ గా ఈ రోజుల్లో, ఈ జనరేషన్ లో ఇంటికి వచ్చిన దైవ సేవకులు కనీసం వచ్చి ప్రైజ్లాడండి, వందనాలండి అని కూడా చెప్పడం నేర్పించట్లేదు తల్లిదండ్రులు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అమ్మా, చదువు ఉంటే సరిపోదు, ఏముండాలి? బాగుంది, చక్కగా చెప్పారు. సంస్కారం ఉండాలి, మర్యాద, మంచి మర్యాద, పెద్దలంటే గౌరవం, ఇంట్లో ఉన్న తాతయ్య అమ్మమ్మ అంటే ప్రేమ అభిమానాలు, తండ్రి అంటే భయము భక్తి, అమ్మ అంటే ప్రేమ, ఇవన్నీ ఉండాలి పిల్లలకి. ఇవన్నీ ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి. హల్లెలూయా. ఒక్కసారి చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను, ఇది మీ ధర్మము. నీ తల్లిదండ్రులను గౌరవింపు అనేది ఎలాంటి వాగ్దానం అండి? వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. తల్లిదండ్రులను గౌరవించాలని ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులే నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తే మీ బిడ్డలు మిమ్మల్ని గౌరవిస్తారు. అవునా కదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవు నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావు, వాళ్ళని ఎలా పలకరిస్తున్నావు, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళకి మందులు ఇప్పిస్తున్నావా, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తున్నావా, వాళ్ళకి మంచి బట్టలు కొంటున్నావా, వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నావా, వాళ్ళని ఎలా గౌరవంతో మాట్లాడుతున్నావు, నీ పిల్లలు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఈరోజు చాలా మందికి పెళ్ళయింది, మంచిగా చక్కగా పిల్లలు పుట్టారు, అయిపోయింది, భార్య వచ్చింది లేదా భర్త వచ్చాడు, అయిపోయింది, ఇంకా అమ్మ నాన్నతో పని లేదు. హల్లెలూయా. కొన్ని గ్రామాల్లో అయితే అండి శాపం, తల్లిదండ్రులను ఏడ్పించి కన్నీరు కార్పించి వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళని చూసుకోకుండా గాలికి వదిలేసినటువంటి గ్రామాలలో వాళ్ళకి భయంకరమైన శాపం ఉందండి. ఒక ఇంటికి వెళ్ళాను నేను, ఒక అమ్మమ్మ ఇట్లా వణుకుతూ ఉంది. ఆమె చెప్తుంది, అమ్మ నేను అన్నం వండుకోవాలమ్మా. అక్కడే కోడలు కూర్చొని ఉంది. నేను అన్నాను, ఏంటమ్మా నువ్వెందుకు వండుకుంటావు అంటే కోడలు చెప్తుంది, ఆమె తొందరగా తినేస్తుంది. హల్లెలూయా. నేను అన్నాను, నువ్వు తొందరగా ఉండొచ్చు కదా. ఆమె తొందరగా తింటదని ఆమెనే వండుకొని, ఆమెనే నీళ్ళు తెచ్చుకొని, గిన్నెలు కడుక్కొని, ఆమె వండుకొని, కూర వండుకొని, అన్నం వండుకొని, ఆమె నుంచోలేకపోతుంది. ఆమె వండుకొని తినడం ఆ ఒక్కదానికి అవసరమా? హల్లెలూయా. నీ తల్లిదండ్రులు, నీ అత్త మామలు కూడా నీ తల్లిదండ్రులతో సమానం. ఆ కొడుకు మరి ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ ముసలి వయసులో ఉన్న తల్లి, ఆమె ఇంతకాలం కష్టపడి పనిచేసి పిల్లల్ని పెంచి ఉద్యోగాలు, చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ మనమళ్ళు, వాళ్ళ పిల్లలు, పురుట్లు అన్ని చేసిన తర్వాత ఈ రోజు ఆమెనే వండుకొని తినాలంటే మీకు ఆశీర్వాదం వస్తుందా? హల్లెలూయా. ఆలోచించాలి. నాకు దేవుడు దీవెనలు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆశీర్వాదం కావాలి, నా బిడ్డలకు మంచి జాబ్ రావాలి, నా బిడ్డలు బాగా చదవాలి, ఇస్తాడు దేవుడు. కానీ వీటన్నిటికంటే ముందు నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. నువ్వు కరెక్ట్ గా ఉన్నావా? నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించాలమ్మా. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా చూసుకుంటున్నావో నీ పిల్లలు చూస్తున్నారు, వాళ్ళు కూడా నిన్ను గౌరవిస్తారు. ఆమేన్. బైబిల్లో మనకు చాలా మంది ఆదర్శప్రాయులు ఉన్నారు, తల్లిదండ్రులను ప్రేమించిన వారు. చూడండి, దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అవునా? ఎందుకంటే ఈ ముగ్గురు దేవుణ్ణి ప్రేమించారు, అలాగే వాళ్ళతో ఉన్న వారిని కూడా దేవుడు వాళ్ళకి ఎవరిని ఇచ్చాడో వాళ్ళని ప్రేమించారు. హల్లెలూయా. అబ్రహాము మరి కుమారుడు ఇస్సాకుకి 2 కుమారులు, యాకోబుకి 12 మంది కుమారులు. ఆశీర్వాదం ఎలా వచ్చింది చూడండి. అబ్రహాము ఇస్సాకును దీవించాడు, ఇస్సాకు యాకోబును దీవించాడు. యాకోబును దీవించేటప్పుడు
ఇసాకు చెప్తాడు. నేను ఇవన్నీ వచనాలు ఈరోజు చదివించట్లేదు, ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏశావుని పిలిచి చెప్తాడు, అయ్యా నాయనా, నాకు నేను చనిపోబోతున్నాను కాబట్టి నువ్వు చక్కగా నాకు మంచిగా వేటాడి జింక మాంసం చక్కగా వండి తీసుకొనిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు బిడ్డల నుంచి ఏదో కోరుకోరండి, బంగారం ఐశ్వర్యం ఏం కోరుకోరు. నువ్వు ప్రేమగా తీసుకొచ్చి ఒక ముద్దాన్నం పెడితే చాలు. హల్లెలూయా. వాళ్ళకి ఇష్టమైన భోజనం పెడితే చాలు, వాళ్ళ కడుపు నిండితే వారి నోటి నిండా నేను ఆశీర్వదిస్తారు. ఆమేన్. పూర్ణ హృదయంతో నేను ఆశీర్వదిస్తారు. ఏశావు వెళ్ళిపోతాడు, వేటకని వెళ్తాడు. కానీ ఈ విషయం తల్లి విన్నది. రిబ్కా తన కుమారుడు యాకోబుకి తీసుకొస్తుంది. బాబు, నువ్వు వచ్చేసి అసలు ఆశీర్వాదాలు నీకే రావాలి. ఎందుకంటే ఏశావు అంత తల్లిదండ్రులను ప్రేమించేవాడు కాదు, గౌరవించేవాడు కాదు. కాబట్టి అది దేవుని ప్రణాళిక. యాకోబు వచ్చేస్తాడు. యాకోబు తండ్రి దగ్గరికి మంచిగా భోజనం తీసుకొస్తాడు. నాయనా, నువ్వేనా, నువ్వెవరు అంటే నేను ఏశావునే అని చెప్తాడు. చిన్న అబద్ధం ఆడతాడు అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలుసు. కానీ ఆ చక్కగా భోజనం తిని అతన్ని తల్లి ఇస్సాకు కుమారుని ముద్దు పెట్టుకొని దీవిస్తాడు. అమ్మా, నీ ప్రసంగం ఆపురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనసారా ఇస్సాకు యాకోబుని దీవించాడు. హల్లెలూయా. యాకోబు తర్వాత తన 12 మంది కుమారులను కూడా దీవిస్తాడండి. ఆది కాండంలో మీరు చివరి అధ్యాయంలో చూసినట్లయితే అందరినీ ఒక్కొక్కరిని రూబేను దగ్గర నుంచి ప్రతి ఒక్క కుమారుని దీవిస్తాడు. ఆయన తండ్రి ఎలా దీవించాడో ఆ గోత్రాలందరూ కూడా అలాగే దీవించబడతారు. ఆమేన్. యూదా గోత్రం రాజవంశం అని దీవిస్తాడు యాకోబు. ఆ యూదా గోత్రం రాజవంశంలోని యేసు ప్రభు జన్మిస్తారు. దావీదు కూడా రాజవంశంలో జన్మిస్తాడు. యూదా రాజుగా అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి దీవెనలు? దేవుడు మనల్ని దీవిస్తాడు. కానీ ఎవరి ద్వారా దీవిస్తాడు? తల్లిదండ్రుల ద్వారా దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఇక మేము రెక్కలు వచ్చేసాయి, మాకు చదువు అయిపోయింది, మాకు ఉద్యోగాలు వచ్చేసాయి, పెళ్లి అయిపోయింది, ఇక నాకు అమ్మ నాన్నతో పని లేదు అనుకున్న వాళ్ళకి దీవెనలు రావు. హల్లెలూయా. దీవెన అంటే ఏదో డబ్బు వచ్చేయడం, ఉద్యోగం వచ్చేయడం, ఇల్లు వచ్చేయడం, ఇది కాదు దీవెన. ఒక్క క్షణంలో అవి మాయమైపోతాయి మన జీవితంలో నుంచి. హల్లెలూయా. దీవెన అంటే అది ఎప్పటికీ తరతరాలు నిలిచిపోతుంది. ఇజ్రాయెల్ దేశం ఈ రోజు కూడా నిలబడి ఉందంటే అది అబ్రహాము దీవెన. ఆమేన్. ఇస్సాకు దీవెన. యాకోబు దీవించాడు. దేవుడు మరి యాకోబు దేవుని పట్టుకుంటాడు. ప్రభువా, నువ్వు దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. దేవుడు దీవించాడు. నేను నిన్ను దీవిస్తున్నాను, నువ్వు దీవించబడతావు, నీవే ఒక దీవెనగా మారుతావు, నీ ద్వారా సమస్త భూజనులను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఇంతవరకు వచ్చిందంటే ప్రియులారా, వాళ్ళు వారి తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించారు, వారిని మెప్పించారు. ఈ రోజు నీ కుటుంబం దీవించాలంటే, దీవించబడాలంటే నా ప్రియమైన సోదరి సోదరుడా, ఒక్కసారి పరిశీలించుకోండి. తల్లిదండ్రులను నీవు ప్రేమించావా, గౌరవించావా? స్త్రీలు ముఖ్యంగా, మీకు చక్కగా వివాహం అయింది, అత్తవారింటికి వచ్చేసారు. అత్తవారింటికి రాగానే మీకు ఏమనిపిస్తుంది? అత్తను చూస్తే ఒక భూతంలాగా అనిపిస్తూ ఉంటది. హల్లెలూయా. పక్కింటి ఆమె ఫ్రెండ్ అవుతుంది. మా అత్తగారు ఇలాంటిది, అట్లాంటిది, ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, పోయి ఆమెతో ముచ్చట పెడతారు. మా అత్త ఏమి తక్కుదా, మా అత్త కూడా ఇట్లా చేస్తుందని ఆమె చెప్తా ఉంటది. వీళ్ళిద్దరు అత్తల గురించి మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అత్త లేకుండా నీకు భర్త ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మా? అవునా కదా? బైబిల్లో ఒక సూపర్ అత్త కోడళ్ళు ఉన్నారు. అంతా తెలుసు, స్టోరీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా రూత్గా మారారా? మీరు ఎప్పుడైనా నయోమిగా మారారా? హల్లెలూయా, హల్లెలూయా. శూర్పణఖ అందరు గయ్యాలి గంపల్లాగానే. చాలా సార్లు కుటుంబాల్లో గొడవలు ఎక్కడొస్తాయండి? పాపం ఆ పురుషులు, భర్తలు అటు అమ్మకి చెప్పలేరు, ఇటు భార్యకి చెప్పలేరు, మధ్యలో నలిగిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. కానీ చాలా గ్రేట్ అసలు బ్రదర్స్ ని గురించి చాలా గొప్పగా 2 సైడ్లో మెయింటైన్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అటు అమ్మ దగ్గరకు వచ్చి కోడలు తిట్టినట్టు తిడతారు, కోడల దగ్గర వచ్చి అమ్మ తిట్టినట్టు తీస్తారు. ఇద్దరిని మెయింటైన్ చేసి వీళ్ళు మంచోళ్ళలాగా ఉంటారు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, నయోమి దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయి మోయాబు దేశంలో, నేను నిన్నటి రోజు చెప్పాను, నిన్న చెప్పానా మీకు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నుంచి ఆమె దూరంగా వెళ్ళిపోయింది, తన భర్తను కోల్పోయింది, 2 బిడ్డల్ని కోల్పోయింది, 2 బిడ్డలకి వివాహం చేసింది, 2 కోడలు వచ్చారు. పెద్ద కోడలు ఓర్ఫా, చిన్న కోడలు రూతు. అయితే దేవుడు ఆ ప్రాంతాన్ని దీవించాడు, బెత్లెహేంని దీవించాడు, ఆశీర్వదించాడు, పంటలు పండాయి. నేను తిరిగి మళ్ళీ నా దేశానికి నేను వెళ్ళిపోతాను. 2 కోడలను పిలుస్తుంది, అమ్మా మీ ఇద్దరు చాలా యవ్వనంలో ఉన్నారు కాబట్టి వెళ్ళి చక్కగా మళ్ళీ పెళ్లి చేసుకోండి అమ్మా, హాయిగా ఉండండి మంచి మనసుతో అత్తగారు చెప్పారు. ఓర్ఫా అమ్మయ్యా దేవునికి స్తోత్రం అనుకుని టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కానీ రూతు, అయ్యో ప్రభు, అత్తమ్మా నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తావు ఈ వృద్ధాప్యంలో, ఈ లగేజ్ మోసుకుంటూ? అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆమెను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు పెడతారు? ఎవరు నీకు భోజనం చేస్తారు? నేను వస్తాను. చూడండి ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయం వాచనం ఒకసారి చదువుదాం. 16వ వచనం, 1వ అధ్యాయం 16. నువ్వు నన్ను వెళ్ళిపోమని నిర్బంధం పెట్టొద్దు అత్తమ్మా, నేను నీ వెంట వస్తాను, నీవు వెళ్ళే చోటికి నేను కూడా వస్తాను, నీవు ఉండే చోట నేను ఉంటాను, నీ బంధువులే నా బంధువులు. హల్లెలూయా. పెళ్ళైన వాళ్ళు కోడలు ఏం చెప్తారు? మీ వాళ్ళు మా వాళ్ళు, మీ వాళ్ళు మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, మా వాళ్ళకి మర్యాద చేయలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని సన్నిధిలో వివాహమై ఇంటికి వచ్చిన తర్వాత అత్తవారింటికి వాళ్ళు నీకేమవుతున్నారు? వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, వాళ్ళు నీ వాళ్ళు అయిపోతున్నారు. అత్త వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళందరూ నీ బంధువులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వెక్కడ ఉంటావో నేను కూడా అక్కడే ఉంటాను. నీ సొంత నీ జనులు నాకు జనులు. ఇంకా చదువుమా. నీ దేవుడే నా దేవుడు. చూడండి, ఆమె మోయాబిరాలు, అన్యురాలు, అన్య దేవతల్ని ఆరాధించే బిడ్డ. కానీ అత్త దేవుణ్ణి, నిజమైన దేవుని ఆరాధిస్తుంది కాబట్టి ఆమె ఆ దేవతలు అవన్నీ కూడా విడిచిపెట్టి ఆ యొక్క నయోమి ఆరాధించే యెహోవానే ఆరాధించడం మొదలు పెట్టింది. అత్తమ్మా నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వివాహమైన వారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి, మీ అత్తమ్మను మామను ఎలా మీరు చూసుకుంటున్నారు. చాలా మంది ఇట్లా పెళ్లి అయ్యగానే ఇట్లా అత్తమ్మని మామయ్యని వదిలేసి వేరే కాపురం పెట్టేస్తారు. అవునా? హల్లెలూయా. సౌండ్ రాట్లా. హల్లెలూయా. కొన్ని నిజాలు మాట్లాడినప్పుడు మనకి వాయిస్ రాదు, ఎందుకంటే అది సత్యం కాబట్టి. చాలా మందిని చూస్తున్నాను, మాకు తెలిసిన ఆంటీ అంకుల్ ఉన్నారండి, ఎంతో మంచి ప్రేమ కలిగినటువంటి వారు. వివాహం చేశారు, కుమారులకి వివాహం అయింది, 1 సంవత్సరం కూడా కాలేదు వెళ్ళిపోయింది. బాబుని తీసుకొని ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరి ఆమెకి వాళ్ళ అమ్మ నానంటే అంత ప్రేమ ఉన్నప్పుడు మరి నీ భర్తకు కూడా వాళ్ళ అమ్మ నానంటే ఆమెకి అంత ప్రేమ ఉంటుందా లేదా? అతనికి ఉంటుంది. హల్లెలూయా. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఏడపిల్ల, అక్కడ అంటే అత్తవారి ఇంట్లో ఉండే పిల్ల, అక్కడ ఉండే పిల్ల కాబట్టి ఆడపిల్ల అన్నారు. హల్లెలూయా. పెళ్లి అయిన తర్వాత అమ్మాయి, బైబిల్లో కూడా అండి, రిబ్కా వివాహం చేసుకున్న తర్వాత అబ్రహాము చెప్తాడు, నీవు ఇస్సాకును అక్కడికి తీసుకెళ్లొద్దు, ఆమెనే ఇక్కడికి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అనే దాసుడు అడుగుతాడు. ఒప్పుకోకపోతే వద్దు, ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. కానీ ఏ అమ్మాయి అయితే అత్తవారింటికి వస్తుందో ఆ అమ్మాయినే తీసుకొని వచ్చి నా కుమారుడికి వివాహము చేయమని చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
సో దేవుడు నియమించినటువంటి ఒక పద్ధతి అన్నమాట ఇది. దేవుడు నియమించింది. అమ్మాయి అత్తవారింటికి రావాలి, అత్త మామని తల్లిదండ్రులుగా భావించాలి. మీరు ఎప్పుడైనా తోబితు గ్రంథం చదివారా? తోబితు గ్రంథంలో శారాకి వివాహం అయినప్పుడు, తోబియాతో వివాహం అయినప్పుడు ఇంటికి పంపించేటప్పుడు, అత్తవారింటికి పంపించేటప్పుడు ఆమె ఎంతో చక్కగా దీవిస్తుంది. అమ్మా, నీ అత్తవారింటికి వెళ్తున్నావు, నీ అత్త మామలే ఇప్పటి నుంచి నీకు తల్లి తండ్రులు. హల్లెలూయా. నీవు నీ ఇంటికి మంచి పేరు తీసుకొనిరా, నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నీ భర్తకు లోబడి ఉండు అని తల్లిదండ్రులు దీవించి పంపిస్తున్నారు. కానీ ఈ రోజు భార్యాభర్తలు విడిపోవడానికి, కుటుంబాలు కూలిపోవడానికి కొంతమంది తల్లిదండ్రులే కారణం. అందరూ నేను చెప్పను, కొంతమంది తల్లిదండ్రులే కారణం. అవునా కాదా? ఏం చేస్తుందమ్మా వాడు సరిగ్గా లేడా, వచ్చాయి పెట్టబెడ చదువుకొని వచ్చే ఇంటికి. హల్లెలూయా. మీరు కుటుంబాన్ని కడుతున్నారా, కూలుస్తున్నారా? అమ్మా, అత్తమ్మని ప్రేమించాలమ్మా, ఆమె సరిగ్గా ఉండదు. ఓకే, ఆమె అత్తమ్మ కాబట్టి ఆమె పోస్ట్ కొంచెం పవర్ గా ఉంటది. హల్లెలూయా. కానీ ఆమెను ప్రేమించినప్పుడు, ఆమెతో చక్కగా ఉన్నప్పుడు ఆమె కూడా మంచిగా ప్రేమ కలిగి ఉంటుంది. మనం దేవుని బిడ్డలం కదండి, క్రైస్తవులం, అన్యులం కాదు. దేవుని ప్రేమతో ఉండాలి. హల్లెలూయా. రూతుని చూడండి, రూతు ఎంత చక్కగా, అత్తమ్మ ఇంకా చదువుమా, కంటిన్యూ చేయి. నీ దేవుడే నా దేవుడు, నీవు మరణించి చోటనే నేను మరణింతును, మృత్యువు తప్ప మరణం తప్ప ఏది కూడా మనల్ని వేరుపరచడానికి వీల్లేదు. ఎంత చూడండి, రూతు, అసలు రూతు గ్రంథం బైబిల్లో ఉందంటేనే, ఆ పేరుతో ఆ గ్రంథం ఉందంటేనే మరి ఆమెలో అంత మంచి లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఒక అన్యురాలైనప్పటికీ దేవుని దృష్టిలో ఆమె ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? తన ఒంటరిగా ఉన్న అత్తమ్మను ప్రేమించింది. హల్లెలూయా. తనతో పాటు వచ్చి ఆ దేశానికి బెత్లెహేముకు వచ్చింది. ఆ ఇల్లంతా శుభ్రం చేసి, అత్తమ్మను ఉండు, నేను పనికి వెళ్ళి వస్తానని చెప్పి పొలానికి వెళ్ళి పని చేసుకొని ఇంటికి వచ్చి అన్నం వండి పెట్టింది. హల్లెలూయా. అమ్మో, నా కోడలు ఎంత పని చేస్తుంది. అత్త కూడా కోడల్ని చక్కగా చూసుకుంది. అత్తల్లారా, ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా మీ బిడ్డలు ఎలా చూడాలి? కూతురు వస్తేనేమో ఒకలాగా, కోడలనేమో ఇంకోలాగా. అప్పుడు కోడలికి ఏమవుతుంది? మండుతుంది. కరెక్ట్ చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమె వస్తే చికెన్ తీసుకురా, మటన్ తీసుకురా, గారెలయ్యి, బూర్లయ్యి, అరిసెలయ్యి, అన్ని కోతలకి అన్ని చేసి పెడుతుంది. అరే, నా ఇంట్లో ఉంది నా కోడలు, ఆమె కూడా నా కూతురులాగే కదా అని అత్తలు అనుకోవాలా? అత్తలారా, ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా అత్తలు ఈ ఊర్లో? కోడలే ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా బిడ్డల్ని ఎలా చూసుకుంటావో నీ కోడలని కూడా అలా చూసుకోవాలి. నయోమి చూడండి, తన రూతుని ఎంతో ప్రేమించింది, బిడ్డలాగా ప్రేమించింది. కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ప్రియులారా, రూతుకి చక్కటి భర్తనిచ్చాడు. బోయజు తోటి వివాహము చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా. 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 ప్రతిసారి మనం ప్రార్థన ముందు జపమాల చెప్తామా? జపమాల ఎందుకు చెప్తున్నాం? ఎవరికి చెప్తున్నాం? తల్లి మరియమ్మ పరిశుద్ధ గ్రంథములో స్త్రీలందరిలో ధన్యురాలు, ఆశీర్వదించబడిన వారు. ఆమె ఊరికేనే ఆశీర్వదించబడిన బిడ్డగా మారిందా? ధన్యురాలుగా మారిందా? స్త్రీలకే ఒక ఆదర్శమూర్తిగా మారింది. మరియ తల్లి ఎందుకు ఆమె అలా మారిందో తెలుసా ప్రియులారా? ఆమెలో ఉన్నటువంటి వినయ విధేయతలు. హల్లెలూయా. కొంతమంది కొంచెం డబ్బు రాగానే అహంకారం, కొంచెం అందంగా ఉంటే అహంకారం, గర్వం, కొంచెం చదువుకుంటే చాలు. పెద్దవాళ్ళకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయండి.
పాత సామాన్లు ఉంటాయి కదా ఇంట్లో, ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకు వాడుకునే గిన్నెలు కానీ, ప్లేట్లు కానీ, ఇంకేదైనా వస్తువులు కానీ వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. నేను పలానప్పుడు చిన్నప్పుడు కొనుక్కున్నానని అమ్మ నాన్న వాటిని దాచిపెట్టి ఉంచుతా ఉంటారు. అవునా కదా? మీ ఇంట్లో మీరు దాచిపెడతారా? హల్లెలూయా. ఇతర సామాన్ ఇంకా అవి ఉంటాయి, వాళ్ళు దాన్ని అమ్మనివ్వరు, అలాగే దాచిపెడతా ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడళ్ళకి ఎట్లా ఉంటది? ఇదంతా పాత సామాన్ తీసే. అవునా? మొన్న ఒక ఊరికి వెళ్ళాం, మా చుట్టాలు ఊరికి. కొత్త కోడలు వచ్చింది, ప్రైజ్ ది లార్డ్. ఏం చేసింది? వాళ్ళ అమ్మమ్మ సామాను మొత్తం పాతది తీసి మూట కట్టి అమ్మేసిందంట. ఆ అమ్మమ్మ బిడ్డ మొత్తం తీసేసింది, బిడ్డ అన్నీ అమ్మేసింది. ఆమె ఎంత బాధపడుతుందో. చిన్నప్పటి నుంచి దాచుకున్న గిన్నెలు, ఆమె ఆ గిన్నెలో పెళ్ళైన కొత్తలో ఆ గిన్నెలో అన్నం పెట్టారు, మన ప్లేట్లో అన్నం పెట్టి తెలియదు, ఏదో సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన సామాన్. హల్లెలూయా. మీరు కొత్త జనరేషన్ అని, కొత్త కోడళ్ళని, కొత్త సిస్టమ్ అని, పాత పద్ధతులని, పాత అలవాట్లని, వాళ్ళకి పెద్దవాళ్ళకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, కొన్ని చాదస్తాలు ఉంటాయి. వాటిని కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి. హల్లెలూయా. వి హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, ఆనర్ దెమ్. మా డాడీ చిన్నప్పుడు కొన్న ఫ్యాను మొన్నటి దాకా ఉంది. హల్లెలూయా. సినీ ఫ్యాన్, చిన్న పెద్ద తమ్ముడు పుట్టినప్పుడు కొన్న ఫ్యాన్. నాన్న ఇది తీసేద్దాం నానంటే, లేదు భలే ఉంది, ఇది చాలా మంచి ఫ్యాన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో డాడీ కొన్న సామాన్లు అంతా చాలా మట్టుకు అట్లాగే ఉంచాము, కొన్ని మాత్రం తీసేసాం. కానీ అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, పెద్దవాళ్ళు చాలా హర్ట్ అవుతారు. అయ్యో, నేను కొన్న పొలం, నేను కొన్న ఇల్లు, నేను కొన్న మంచం, నేను కొన్న గిన్నెలు, వీళ్ళకి ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది, విలువ లేకుండా పోయింది. వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు సంపాదించారు. అవునా? హల్లెలూయా. ఈ రోజు మనకి అవి ఏమీ కనిపించవు. యవ్వనస్తులారా, కొత్తగా పెళ్ళైన కోడళ్ళారా, హల్లెలూయా, జాగ్రత్త. మీ పెద్దవాళ్ళని గౌరవించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి ఆమె గర్భవతి అని తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి. ఎక్కడికి? ఎలిజబెత్. ఎందుకు వెళ్ళింది? పార్టీ చేసుకోవడానికి వెళ్ళిందా? హల్లెలూయా. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తల్లి దేవుని కుమారుని గర్భములో ధరించి ఆ పరలోక భూలోకాన్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకు జన్మనీయబోతున్న ఆ తల్లి ఏ మాత్రం కూడా గర్వం అనేది ఆమెలో లేదు. సహాయం చేయడానికి ఒక వృద్ధురాలు ఎలిజబెత్ తన బంధువురాలు ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. హల్లెలూయా. స్త్రీలు సహనం, ఓర్పు, ప్రేమ, తగ్గింపు ఇలాంటి గుణ లక్షణాలు ఉంటేనే అదే వాళ్ళకి అందం. హల్లెలూయా. ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే రాదు అందం. హల్లెలూయా. ఆ బాగా మెరిసే బట్టలు వేసుకుంటే అందం రాదు. హృదయంలో ఏముండాలి? వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి. నువ్వెంత చదువుకున్నా సరే
ఆ గర్వం అనేది నీలో ఉండకూడదు. కొంతమంది చూడండి చాలా గర్వంగా ఉంటాడు, నేను ఏం చదువుకున్నా తెలుసా. హల్లెలూయా హల్లెలూయా. మా ఆయన ఏం చేస్తాడో తెలుసా, మా ఇల్లు అది, మాది ఇది, ఓ అంతా చెప్తా ఉంటారు సొంత డబ్బా. గర్వం అనేది. మరి తల్లి కూడా నేను ఎవరో తెలుసా, దేవుని కుమారుడికి తల్లిని, అందరూ నన్ను ఆరాధించండి అని చెప్పారా, నా కాళ్ళు మొక్కండి అన్నారా. ఎంత వినయం విధేయత. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె బట్టలు ఉతికింది. హల్లెలూయా. ఈ రోజు అత్త మామ బట్టలు ఉతకాలంటే చాలా కష్టం. నేను ఉతకాల వాళ్ళ బట్టలు? నేను ఉతకాను. నీ బట్టలు నువ్వే ఉతుక్కో. మా ఇంట్లో కిరాయికి ఉంటుంది ఒక ఆమె చెప్తుంది, వాళ్ళ మామ ఛాయ్ తాగిన గిన్నె అక్కడే పెట్టేస్తాడంట. అక్కడ పెట్టాక మరి ఎక్కడ పెడతాడు? నువ్వు కోడలు వెళ్ళి తీసుకెళ్ళి కడగాలి. ఆయన పెద్ద ఆయన టీ తాగాడు, భోజనం చేశాడు, ఆయన ప్లేట్ ఆయనే కడుక్కుంటాడా? అది మర్యాద? అస్సలు కడగట. ప్లేట్ అక్కడ పెడతాడు, గ్లాస్ అక్కడ పెడతాడు. ప్రైస్లా. ఆమె గ్రేట్ గా చెప్తుంది. మేము అనుకున్నాం, చాలా ఆలోచించాము. అంటే ఈమె ఏ పరిస్థితిలో ఉందో చూడండి. హల్లెలూయా. మీ ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం చేశాక మీరు ప్లేట్ కడగనిస్తారా? చెప్పండి. గ్లాస్ కడగనిస్తారా? లేదు కదా. అది మర్యాద కాదు. పెద్దవాళ్ళు మన ఇంట్లో అమ్మా నాన్న ఉన్నప్పుడు, అత్త మామ ఉన్నప్పుడు వాళ్ళని మనము కొన్ని పనులు చేయనీయకూడదు. హల్లెలూయా. మరి బ్లెస్సింగ్ ఎట్లా వస్తుందమ్మా? ఊరికైనా వచ్చేస్తుందా? ప్రార్థనకు వచ్చేస్తుందా? ప్రార్థన చేయడం చాలా సులభం. యేసయ్యా నన్ను దీవించు, నన్ను కాపాడు, నన్ను ఆశీర్వదించు అంటే అయిపోతుంది ప్రార్థన. కానీ ఆ ఆశీర్వాదం రావాలంటే నువ్వు ఇంటిలో నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి తల్లి ఆ ఎలిజబెత్ అమ్మ దగ్గర అన్ని పనులు చేసింది. ఎన్ని నెలలు తెలుసా అండి? 3 నెలలు పరిచర్య చేసి ఆమెకి వంట చేసి మంచిగా 9th మంత్ ఇక డెలివరీ అవుతుంది అనే టైంకి ఆమె తిరిగి వచ్చారు. మరి తల్లి మనకి చాలా ఆదర్శం అండి. జపమాల చెప్పేట ప్రతిసారి మీరు గుర్తుంచుకోండి, నువ్వు జపమాల చెప్పడం కాదు ఇంపార్టెంట్, నువ్వు మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి లక్షణాలు నీలో ఉన్నాయా? హల్లెలూయా. మరి తల్లి దగ్గరికి ఎవరు వార్త తీసుకొచ్చారు? అమ్మా దేవదూత. ఎప్పుడన్నా నీ దగ్గరకు వచ్చారో దేవదూత? దయ్యాలు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి దేవదూత వస్తాడు? టీవీ ముందు కూర్చున్న వాళ్ళ దగ్గరికి దేవదూత. దయా ప్రాప్తురాలా, నీకు శుభమా, నువ్వు టీవీ బాగా చూస్తున్నావు, నువ్వు సీరియల్ బాగా చూస్తున్నావు, ఇంకా చూడు అంటారా? దేవదూత వస్తారా? హల్లెలూయా. నువ్వు కొట్లాడుతా ఉంటే, గొడవ పెట్టుకుంటా ఉంటే, నీ భర్తతో గొడవ, పొద్దున్న లేస్తే కొంతమంది పొద్దున్న లేసి చక్కగా సైలెంట్ గా ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకోవాలి. హల్లెలూయా. లేవడమే సడుగు, గొడుగు, ఇది లేదు అది లేదు, ఉప్పు లేదు, ఇక భర్త ముందుకు తిడతా ఉంటాడు. ఆయన కూడా పొద్దున్న బీపీ తోటే లేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అవునా? పిల్లల్ని అరే పొద్దున్న ఈ తలకాయ నొప్పి, పిల్లలకు కూడా ఒక బీపీ. ఎందుకు? ఆ భార్య స్త్రీ ఉదయం లేవగానే చక్కగా ప్రార్థనతో లేవాలి. అవునా? ప్రార్థన చేయాలి. మరి తల్లి ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత వచ్చాడు. ఆమేన్. ప్రార్థించే వాళ్ళ దగ్గరికి దేవదూత వస్తాడు. గొడవలు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళ దగ్గరికి దేవదూత వస్తాడా? రాడు. హల్లెలూయా. ఫస్ట్ మన జీవితంలో ప్రార్థనతో మీరు మొదలు పెట్టండి, ప్రార్థన చేయండి ప్రియులారా. దేవుడు నీ దగ్గరికి దేవదూతను పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో మన తల్లి ప్రార్థన జీవితము, తర్వాత తగ్గింపు జీవితము, తర్వాత దేవుని వాక్యం మీద ఆధారపడుతుంది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. యాక్సెప్టెన్స్, అంగీకరించింది, దేవునికి సమర్పించుకుంది తన జీవితాన్ని, దేవుని మాటకి లోబడింది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే, దేవుని మాటకు మనము
లోబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, దేవుని మాటకు నువ్వు లోబడాలంటే ఫస్ట్ నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా. కానీ కుటుంబంలో దీవెన మాత్రం కావాలి, అప్పులు తీరిపోవాలి, అన్ని జరిగిపోవాలి. కానీ ఇంట్లో మాత్రం ఏముండొద్దు? ప్రార్థన లేదు. ప్రార్థన 0, 0 మార్క్స్. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి టీవీ చూస్తారు, కలిసి తింటారు, కలిసి పార్కుకి వెళ్తారు. పార్కులు ఇక్కడ ఉండవు, సరే హైదరాబాద్ లో అయితే ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం తక్కువ లేదు. ఇప్పుడు అందరు ఊ అంటే పార్కు, ఊ అంటే ట్రిప్పు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అవునా? అన్నీ చేస్తున్నారు. కానీ కలిసి ప్రార్థన చేస్తున్నారా? అమ్మా, కలిసి ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? చేసే వాళ్ళు చెప్తున్నారు, కానీ వేరే వాళ్ళు ఎవరు నోరు తెరవట్లా. సరే, నిద్రపోయే వాళ్ళు చప్పట్లు కొట్టండి. అమ్మో, ఇప్పుడు కూడా కొడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మెలుగుగా వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మదర్ తెరీసా గారు చెప్పారు, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబం కలిసి జీవిస్తారు. ఆమేన్. నీ కుటుంబంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోవాలంటే నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. చూడండి, భర్తలు, బ్రదర్స్ చాలా కష్టపడి పని చేసి ఒకవేళ అలసిపోయి వచ్చి పడుకోవచ్చు. వాళ్ళు ప్రార్థనలో కూర్చోలేకపోవచ్చు, వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి. కానీ కొంతమంది అంత తొందరగా రారు కదా. కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్ కి, తాగుడికి అలవాటు అయిపోతుంటారు. కొంతమంది అంత ప్రార్థనకి అంత ఇష్టం చూపించరు, అయిష్టంగా ఉంటారు. కాబట్టి స్త్రీలు, దేవుని బిడ్డలు, నీవు ఇంటిని కట్టుకునే బిడ్డగా, ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. హల్లెలూయా. అవునా? ఇంటికి దీపం భర్త అని చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ భార్య సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబం కట్టబడాలంటే, నీ కుటుంబంలో దీవెన రావాలంటే, నీ భర్త కూడా దీవించబడాలంటే ఫస్ట్ నీవు నీ ఇంటిలో మోకరించి ప్రార్థించాలి. ప్రార్థనతో మొదలు పెట్టాలమ్మా. పునాది ప్రార్థన మన కుటుంబానికి. అది కూడా స్త్రీలే చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పిల్లరా, మేము ఈ విధంగా నేను సేవలో ఉన్నానంటే మా కుటుంబము, నా చెల్లి, నేను, నాకు 2 తమ్ముళ్ళు, మా కుటుంబం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త అందించే ఒక కుటుంబంగా ఎదిగింది. ఎన్నో గ్రామాలకు నేను వెళ్ళి సువార్త చెప్తున్నానంటే ఇది మా గొప్పతనం అస్సలు కాదండి. హల్లెలూయా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మగారు, మేమెవ్వరం అప్పుడు ప్రార్థనలో ఉండేవాళ్ళం కాదు, కానీ ఆమె పొద్దున్నే లేచి ప్రార్థన, వాక్యం చదవడం, పాటలు పాడడం. మాకు చిన్నప్పుడే మాకు బైబిల్ కథలన్నీ చెప్పారు, ప్రార్థన నేర్పించారు, పాటలు నేర్పించారు, కంఠస్థ వాక్యాలు నేర్పించారు. మా నాన్నగారు స్టార్టింగ్ లో అంత ఎక్కువ ప్రార్థనలో ఉండేవాళ్ళు కాదు, కానీ అమ్మ మాత్రం ఆమె ఒక పునాదిగా ఆమె ప్రార్థనలో మమ్మల్ని నడిపించారు. హల్లెలూయా. మేము, మా డాడీ బయటికి వెళ్ళి, బిజినెస్ కి బయటికి వెళ్ళిపోయేవారండి. 11, 12, ఒకసారి 1 గంట అయ్యేది. మా డాడీ వచ్చే వరకు ఆమె ప్రార్థన చేస్తూనే ఉండేది. మేము పడుకునే వాళ్ళం హాయిగా. ఒక స్త్రీ ఇంటిలో ఉందంటే, ప్రార్థించే స్త్రీ ఉందంటే పిల్లరా, ఆ భర్త ఎంత దూరం వెళ్ళినా సురక్షితంగా ఇంటికి వస్తాడు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నా, ఏ చెడు స్నేహితులతో తిరుగుతున్నా సరే, దేవుడు వాళ్ళకి ఏ అపాయం కలగకుండా ఆ బిడ్డను రక్షించే బాధ్యత తీసుకుంటాడు. ఎందుకంటే ఒక స్త్రీ ఇంటిలో, ఒక తల్లి, ఒక భార్య ఇంటిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? ఆమేన్. ఈరోజు ఈ గ్రామంలో ప్రతి ఒక్క స్త్రీ ఒక ప్రార్థన వీరురాలిగా మారిపోవాలి. మరి తల్లిలాగా ప్రార్థించే బిడ్డగా మారిపోవాలి. ఆమేన్. మరి తల్లిలాగా మనం అంత గొప్ప చేయలేకపోవచ్చు, బట్ మనం ప్రయత్నం చేయాలి. అవునా కదా? మా తల్లి ప్రతి విషయంలో అండి రాసుకొని, 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్తున్నారు, రాసుకొని ఇన్ని మార్కులు రావాలని ప్రార్థన చేశారు. నిజంగా అండి, పెద్ద తమ్ముడికి ఎన్ని మార్కులు రావాలని ఆమె రాసి ప్రార్థించిందో అన్ని మార్కులే వచ్చాయండి.
పెద్ద తమ్ముడు అన్నాడు, అమ్మ ఇంకొంచెం ఎక్కువ వేయద్దా? హల్లెలూయా. చెల్లి గురించి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తీసుకురమ్మని, నేను ఎక్కడ సేవకి వెళ్ళినా ఎన్నో గ్రామాలు కదండి, 98 నుంచి నేను ముత్తంగి ఫాదర్స్ తో కలిసి ఎన్నో ప్రాంతాల్లో వెళ్ళి సేవ చేస్తున్నాను. నా తల్లి ప్రార్థన నాకు ఒక కవచంగా ఉంది. ఎవరు ప్రార్థన చేస్తారో లేదో నాకు నమ్మకం లేదు, కానీ నా తల్లి మాత్రం ఖచ్చితంగా అమ్మ ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డలకు ఆ నమ్మకం ఉందా? మా మమ్మీ నా కోసం ఈ సమయంలో మోకరించి ప్రార్థన చేస్తుంది. పునీత మోనికమ్మ గారు తన భర్త కోసం ప్రార్థన చేశారు. తాగుబోతు భర్త ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చేదంట, అయ్యా ఇట్లాంటి భర్తను ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు? హల్లెలూయా. ఇంకెవరికైనా ఇవ్వచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె చాలా ఏడుస్తా ఉంటే ఆయన అన్నాడు, అమ్మా వేరే వాళ్ళకి ఇస్తే ఎప్పుడో డైవర్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు నువ్వు తట్టుకోగలవు కాబట్టి నీకు ఇచ్చాడు. ఆమె ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది అనుకోవచ్చు, ఇట్లాంటి భర్త ఎందుకు వచ్చాడు, నాకు ఇట్లాంటి భార్య ఎందుకు వచ్చింది, ఈ కుటుంబానికి నేను ఎందుకు వచ్చాను, ఈ ఊరికి నేను ఎందుకు వచ్చాను. ఒకవేళ నీకున్న సమస్యలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయం తీసుకుంటారండి. దేవుడికి తెలుసు ఏ వ్యక్తితో నువ్వు ఉండాలి, ఏ కుటుంబంలో నువ్వు ఉండాలి, ఎలాంటి వ్యక్తి నీకు భర్తగా రావాలి. రెండు పాజిటివ్ ఉంటే అక్కడ ఏ సమస్య ఉండదు. కానీ దేవుడు ఏం చేస్తాడు అంచండి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. హల్లెలూయా. ఇంట్లో కూడా 4 బిడ్డలు ఉంటే 4 మంచోళ్ళు ఉంటారా? 3 మంచోళ్ళు ఉంటే ఒకడు చెడ్డోడు ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి, దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు. మరి చెడ్డోళ్ళందరూ ఒక గ్రూప్ అయితే, మంచోళ్ళందరూ ఒక గ్రూప్ అయితే, మన చెడ్డోళ్ళని ఎవరు మార్చాలి? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, ఒక చెడ్డవాడిని ఒక మంచి ఆమెని జతపడు. అందుకే చూడండి ఎన్ని జంటలు, నేను ఇప్పటి వరకు కొన్ని వందల మంది జంటలను నేను చూసి ఉండొచ్చు, కౌన్సిలింగ్ ఇచ్చి ఉండొచ్చు. భర్త మంచి